వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ఘనంగా కార్తీక మాసం 3వ సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తులు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలపై మంత్రి నారా లోకేష్ అసహనం. సీనియర్ ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని సూచన. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలితో సమావేశమయ్యారు. జరిగిన కేబినెట్ భేటీలో విశాఖ పెట్టుబడుల సదస్సు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ వంటి పలు ఆసక్తికర అంశాలపై కేబినెట్ లో సమావేశం చర్చ జరిగింది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సు జరగనుంది. ప్రధానంగా దీనిపై కేబినెట్ చర్చించింది. ఇప్పటికే ఈ సదస్సుకు సంబంధించిన ఏర్పాట్ల పనులను మంత్రులు, అధికారులకు అప్పగించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లపై మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. అలాగే ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన మొంతా తుఫాను ప్రభావం, నష్టం అంచనాలు, పరిహారం వంటి విషయాలపైన చర్చించారు. సిఆర్డీఏ, ఎన్ఏబిఎఫ్ఐడి నుంచి 7,500 కోట్ల రుణం తీసుకునేందుకు సైతం కేబినెట్ అనుమతి ఇచ్చింది. మరోవైపు రాష్ట్రాభివృద్ధి కోసం పలు సంస్థలకు కేటాయించిన భూములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జిల్లాల విభజన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు నూతన జిల్లాల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మొంతా తుఫాను కారణంగా వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. కార్తీక మాసం 3వ సోమవారం కావటంతో శివాలయాలు బోలాశంకరుని నామస్మరణతో మారుమోగాయి. వేకోజామునే తరలి వచ్చిన భక్తజనం పావన కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి పరమేశ్వరుని ప్రీత్యర్థం విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. విజయవాడలో పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయం కార్తీక శోభతో కలకలలాడింది. శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా వన్ టౌన్లోని శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకోజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదరులు ప్రీత్యర్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకోజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యంగా కలగకుండా దేవస్థానం ఈవో చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర 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 మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓ శంకర. హర 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 మహాదేవ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. హర హర మహాదేవ. ఓ శంకర. ఓ శంకర. హర హర మహాదేవ. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పలువురు నేతలు అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. వారి తీరులో అనుభవాలేమీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని అన్నారు. కొత్త ఎమ్మెల్యేలు కొంతమంది మంచి చెడు తెలియటం లేదని, సీనియర్ ఎమ్మెల్యేలు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఉండవల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులతో జరిగిన భేటీలో నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించి ఈ స్థాయికి వచ్చారనే విషయాలపై అవగాహన కల్పించారని సీనియర్ ఎమ్మెల్యేలకు చెప్పారు. వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని కొత్త ఎమ్మెల్యేలకు హితవు పలికారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా నిర్వహించి తలపెట్టిన పెట్టుబడులు భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలని మంత్రులకు నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి 10 లక్షల
లక్షల రూపాయల కోట్ల పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడుల విషయంలో ప్రతి మంత్రి తమ శాఖల పరిధిలో ఒప్పందాలపై బాధ్యతాయుతంగా ప్రవర్తించారని లోకేష్ సూచించారు. బీసీ కులస్తులందరూ సమరశీల ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. బీసీల సమస్యల పరిష్కారానికి అడ్డుగా ఉన్న న్యాయ రాజ్యాంగపర అవరోధాలను అధిగమించి సామాజిక న్యాయం సాధించేందుకు అన్ని బీసీ కుల సంఘాలు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధపడాలని శంకర్రావు అన్నారు. గవర్నర్ పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీసీల అన్ని సమస్యలపై 26 జిల్లాల నుంచి వచ్చిన 500కి పైగా ఉన్న బీసీ ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా 16 అంశాలపై చర్చ సాగగా ఏకగ్రీవంగా ఆమోదించిన పలు తీర్మానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఉంచారు. ఈ సందర్భంగా కేశవ శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కులగణన శాస్త్రీయంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా ధమాషా మేరకు బీసీల రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలైన చట్టసభలో 33%, స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు అమలు జరపాలన్నా ముందుకు కులగణన చేయడం తప్పనిసరన్నారు. బీసీ రిజర్వేషన్లలో కూడా అన్ని సామాజిక వర్గాలను సమన్యాయం జరగాలంటే ఏబీసీడీలుగా వర్గీకరించాల్సి ఉందన్నారు. సుప్రీంకోర్టు బీసీలకు రిజర్వేషన్ పరిమితిని 50% కంటే అధిగమించేలా మరో చట్టం చేయాల్సి ఉందన్నారు. అందుకే పార్లమెంటుచే రాజ్యాంగ సవరణలు జరగాలన్నారు. ఆ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక సంస్థలలో బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. రాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారును ఎన్నుకున్నందున బీసీల ఆకాంక్షల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాలపై ఒత్తిడి పెంచి బీసీలకు సామాజిక న్యాయం అందించాలని శంకర్రావు డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయిస్తూ చట్టసభలలో 33% మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించి అమలు చేయాలన్నారు. ఈరోజు రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పలు అంశాలపైన చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా 26 జిల్లాల నుంచి వచ్చినటువంటి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా అనుబంధ సంఘాలు, రాష్ట్ర కార్యవర్గం కూడా సమావేశమయ్యి భవిష్యత్తు కార్యాచరణ ఒక క్రమంలో తీసుకోబోయేటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో బలహీన బడుగు వర్గాలకి సంబంధించినటువంటి అనేక హామీలు కూడా ఇవ్వటం జరిగింది. ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని మేము ఈ యొక్క సభలు సమావేశాలు పెట్టుకున్నటువంటి పరిస్థితిని ప్రభుత్వాలు మాకు కల్పిస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటి న్యాయం కాదు. మా వాటా మాకు రావాలనే ఉద్దేశంతోనే మేము పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితిని మీరే కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో మరి నేను ఒక బీసీని అని చెప్పుకుంటా ఉన్నారు. అయ్యా మరి బీసీ అనుకున్నప్పుడు చట్టసభల్లో మరి అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కానీ చట్టసభల్లో కానీ మరి ఎవరికి లేనటువంటి క్రిమినల్ కానీ బీసీ మంత్రిత్వ శాఖను కానీ మరి బీసీ సప్లాన్లో నిధులు కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మండల సిఫార్సు చేయాలని కూడా అనేక సందర్భాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. మీరు పాలకులుగా ఉండి మా యొక్క మరి బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలు మీరు చేపట్టాల్సినటువంటి పరిస్థితుల్లో మాకు రావాల్సి మేము ఎవరు కూడా యాచించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించినటువంటి హక్కులను మేము కాపాడుకోవటానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ 50% సీలింగ్ అని చెప్పని న్యాయమూర్తులు చెబుతున్నారు. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా 50% దాటకూడదనేటువంటి ఎక్కడ విషయం కూడా లేనటువంటి మరి రాజ్యాంగం వేరు, న్యాయమూర్తులు న్యాయస్థానాలు వేరు. కాబట్టి మా యొక్క హక్కులు కాలరాస్తాకి మీరు సరైనటువంటి విధానం కాదు. మండల సిఫార్సులు ఏదైతే ఆ రోజున మండలి సిఫార్సు చేశాడో ఆ సిఫార్సులని కూడా మేము అమలు చేయాలని చెప్పని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చారు. నేను రాగానే కులగణాంకాలు చేసి స్థానిక సమస్యల్లో జనాభా నిష్పత్తి ప్రకారంగా మీకు రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామన్నారు. అదేవిధంగా ప్రతి బీసీ 50 సంవత్సరాలు దాటే పెన్షన్ సౌకర్యం కల్పిస్తానని చెప్పారు. ఇంకా అనేక హామీలతో మీరు అధికారంలోకి ఈ రోజున రావటం జరిగింది. ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మీకు అధికారం ఇచ్చారు. కానీ బలహీన బడుగు వర్గాల యొక్క సంక్షేమం కొరకు కానీ వారికి రావాల్సినటువంటి దామాష నిధులు కానీ సరైనటువంటి సక్రమైన మార్గంలో అందజేసే విధంగా మీరు ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పని చాలామంది మరి మేము కోరుతా ఉన్నాం.
పెన్షన్ అనేది భిక్ష కాదని, అది హక్కు అని, ఆ హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారుల ఉసురు ఈ ప్రభుత్వాన్ని తప్పక తగులుతుందని ఆయన హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నియోజకవర్గ నగర కమిటీ ఆధ్వర్యంలో చిట్నగర్లోని విజయవాడ నగరపాలక సంస్థ సర్కిల్ 1 కార్యాలయం ఎదుట సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా కొత్త పెన్షన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు మరణించారని, వారి స్థానంలో కొత్తగా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. సంక్షేమ ప్రభుత్వం అంటే ఇదేనా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. చనిపోయిన వారి పెన్షన్ను భార్యకు ఇస్తున్నప్పటికీ కొత్త వారికి ఇవ్వకపోవడం దారుణమన్నారు. కేవలం విజయవాడ నగరంలోనే 5,000 పెన్షన్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. 18 నెలల కాలానికి వికలాంగులకు పెండింగ్లో ఉన్న నెలకు 4,000 రూపాయల చొప్పున సుమారు 78,000 రూపాయలు ప్రభుత్వం బాకీ పడిందని తెలిపారు. పెన్షన్లు మిగుల్చుకొని అభివృద్ధి చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కూడా ప్రభుత్వం మర్చిపోయిందని విమర్శించారు. విజయవాడ నగరంలో 15,000 మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని, వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోతే పెన్షన్దారులు ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుందని హెచ్చరించారు. ఈ పోరాటానికి సిపిఎం పూర్తిగా మద్దతు ఇస్తుందని బోయా సత్యబాబు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ ప్రభుత్వం మాది పరుగులు పెడుతుంది, ఇటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 18 నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇచ్చే తీరుగుబాటు లేదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, అలాగే వికలాంగులు, వితంతులు ఇటువంటి వారు మరణించిన వారు కూడా ఉన్నారు. కేవలం మీరు భర్త చనిపోతే ఆ పెన్షన్ని మరో నెలలో భార్య చేతిలో పెడుతున్నారు తప్ప కొత్తగా వయోవృద్ధులకు కానీ, అలాగే పెన్షన్ తీసుకొని చనిపోయే భర్త ప్లేస్లో భార్యకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, వృత్తిదారులకు కానీ, మత్స్య కార్మికులకు కానీ మీరు ఎందుకు పెన్షన్ ఇవ్వట్లేదు? మీ ప్రభుత్వం సంక్షేమం రాజ్యం అంటే ఇదేనా? ఎంతకాలం పెన్షన్దారులు ఎదురు చూస్తూ చావాలి? బతుకున్నప్పుడే పెన్షన్లు ఇచ్చే అలవాటు మీకు లేదా? చనిపోయినా కానీ మీరు కనికరించరా? ఇంకెంతకాలం ఈ వృద్ధులు, వితంతులు, వికలాంగులు పెన్షన్ల కోసం మనోవేదంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉందని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. పెన్షన్ అనేది హక్కు, ఇది భిక్ష కాదు, మీ దయాదాక్షిణ్యంలో ఇచ్చేది కాదు. ఇది పేదవాళ్ళ హక్కు పెన్షను. అటువంటి పేదవాళ్ళకి మీ పెన్షన్ ఇవ్వడానికి ఇంకెంతకాలం మీరు సమయం తీసుకుంటారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఆందోళన రాబోయే రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం. విజయవాడ నగరంలో 5,000 పెన్షన్లు ఖాళీలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళ ప్లేసుల్లో, వాటిని కూడా ఇవ్వకుండా తొక్కు పెట్టేస్తుంది ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం. ఇది మానవత్వం లేని ప్రభుత్వం, మంచిని కోరుకోని ప్రభుత్వం. వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి ఇటువంటి వాళ్ళకి అన్యాయం చేసి వాళ్ళు కడుపు కొట్టడం అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకా లేదు. 18 నెలల కాలానికి నెలకు 4,000 చొప్పున సుమారు 78,000 రూపాయలు ఒక్కొక్క వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకి ప్రభుత్వం బాకీ పడింది. అంటే పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్ని మిగిల్చుకొని మీరు అభివృద్ధి చేస్తారా? వాళ్ళ కడుపులు కొట్టి అభివృద్ధి చేస్తారా? ఇదేనా సంక్షేమ రాజ్యం? మంచి ప్రభుత్వం అంటే ఇదేనా? నున్న చిన్నకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నామని, 400 నుంచి 600 మంది భక్తులు ఇందులో పాల్గొంటున్నారని ట్రస్టీ మొక్కుపాటి శివసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. నున్న చినకంచిలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. సామూహిక వ్రతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్టీ మొక్కుపాటి శివసుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో స్వామివారి దేవస్థాన నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలనేటటువంటి సంకల్పం చేసుకోవడం జరిగిందన్నారు. సామాన్యులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఒకప్పుడు గగన కుసుమంగా ఉండేదని, అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరుపుకోవాలని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడం జరుగుతోందన్నారు.
కార్తీక మాసం విశేషమైనటువంటి దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలని సంకల్పించి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా వసూలు చేయకూడదు, వారు సంతోషంగా కార్యక్రమంగా జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ వ్రతాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా వ్రతాలు నిర్వహిస్తున్నామని, నిన్న 13వ వ్రతం నిర్వహించామని అన్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 4 సంవత్సరాల నుంచి 400 నుంచి 600 మంది వస్తున్నారని చెప్పారు. ఇది స్వామివారి కరుణకు నిదర్శనమని ఈ కార్యక్రమం నిరంతరం జరిగేలా భక్తులకు తోడ్పడాలని కోరారు. శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం. ఈ దేవస్థానంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవాలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేసినప్పుడు ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరపాలి అనేటువంటి ఒక సంకల్పం చేసుకోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏమిటంటే సామాన్యులైనటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం జరుపుకోవాలి అంటే వాళ్ళకి ఒకప్పుడు గగన కుసుమంగా కూడా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతాలని జరుపుకొని, అందులో ఇది కార్తీక మాసం, విశేషమైనటువంటి ఈ కార్తీక మాసం దామోదర మాసంలో దామోదర ప్రీతికరంగా సత్యనారాయణ వ్రతాలు జరపాలి అని సంకల్పం చేసి ఎవరి నుంచి ఏమీ ప్రత్యేకంగా అడగకూడదు, వసూలు చేయకూడదు, వాళ్ళు సంతోషంగా కార్యక్రమం జరుపుకొని ఆనందించి ఆనందాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2013వ సంవత్సరంలో చినకంచి దేవస్థానంలో ఈ సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమైనాయి. అప్పటి నుంచి ఇప్పటికి ఇది 13వ సత్యనారాయణ వ్రతాలు. ఈ 13 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. మొదట్లో 180 మందితో ప్రారంభమై 800 మందితో కార్తీక సమారాధన జరిగినటువంటి ఈ సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు ఈ గత 4-5 సంవత్సరాలుగా ఒక 600 నుంచి 700 మంది వరకు సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. వాళ్ళతో పాటు ఒక 2500-3000 మంది భోజనం చేయటం అనేటువంటిది విశేషంగా జరుగుతోంది. స్వామివారి యొక్క కరుణకి ఇది నిదర్శనం. ఈ కార్యక్రమం నిరంతరంగా జరిగేటట్టుగా భక్త మహాజనులందరూ కూడా తోడ్పడి వాళ్ళందరూ కూడా భక్తిగా, ఇక్కడ కావాల్సింది ద్రవ్యం కాదు, భక్తి ప్రధానం. ఆ భక్తిగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సత్యదేవుని కృపకు అపార కరుణా సింధు అయినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులవుతారని చెప్పానని తలస్తూ స్వస్తి. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం నిర్వహణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇప్పటికే 2500 కోట్లతో రహదారి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచామన్నారు. త్వరలో మరో 1000 కోట్లతో రహదారి అభివృద్ధి విస్తరణ పనులు చేపడతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థలో కొత్తగా నియమితులైన 16 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఆర్ఎండ్బి భవన్లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్డీసీ చైర్మన్ సభ్యులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం రెన్యువల్ వర్క్లు కూడా చేయలేదని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే 1081 కోట్లతో రహదారులపై గుంతలను పూర్తి చేసి ప్రమాణాలకు అనువుగా మార్చారన్నారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 47,000 కిలోమీటర్లంతా కూడా పార్ట్ హోల్స్ ద్వారా కంప్లీట్ చేసి వారిని పార్ట్ హోల్స్ ద్వారా అన్ని కూడా అదేవిధంగా నాబార్డు ద్వారా కానీ ఎన్డీబీ లోన్ల ద్వారా కానీ మళ్ళీ 2,600 కోట్ల రూపాయలు ఇప్పుడు రిలీజ్ చేశాము. రాష్ట్రంలోని ప్రతి రహదారిని కూడా గుర్తులు లేని రహదారిగా మారుస్తూ స్ట్రెంథెన్ చేయాలనేటువంటి ఒక అభిమతంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఒక ఆర్డీసీ తరఫున ఒక చేసుకొని ఇంకా ఎక్కడైతే మనకు ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ మా. నా పేరు వీరవల్లి వంశీ అండి. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ మంత్రిని. మాది పల్నాడు జిల్లా నరసరావుపేట. అలాగే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి, అలాగే ఎవరైతే
కష్టపడిన ప్రతి కార్యకర్తకి పదవి దక్కాలన్న ఆలోచనకి మా అందరికి పదవులు రావడం అనేది నిదర్శనం అనమాట. మాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మేము అందరం ప్రమాణ స్వీకారం చేశాం. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. మా ప్రభుత్వంలో ఎలా అయితే ఉమ్మడి కుటుంబ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో రోడ్ల అభివృద్ధికి మీ అందరం కూడా మా అందరిగా కృషి చేస్తామని చెప్పి ఈరోజు మీ అందరి మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి మా అన్నయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని నులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు, ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన వ్యక్తిగత గ్లాస్ 0.45 పిస్టల్తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకున్నారు. తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించాను. అక్కడ కొంతసేపు ప్రశాంతంగా నా గ్లాస్ 0.45 పిస్టల్తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశాను. ఆయుధాన్ని శుభ్రం చేశాను అని తెలిపారు. ఈ అనుభవం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ అనుభవం నాకు ఒక రకమైన ధాన్యంలా అనిపించింది. చెన్నైలో ఉన్నప్పుడు మద్రాస్ రైఫిల్ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ ప్రాక్టీస్ చేసిన పాత రోజులు గుర్తొచ్చాయి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ కళ్యాణ్ ఇలా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించడం, వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. కాగా పవన్ కళ్యాణ్ కాల్చిన కొన్ని రౌండ్లు బుల్స్ ఐకి అత్యంత సమీపంలో తాకటం విశేషం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చిన పవన్ హెలికాప్టర్ ద్వారా ముసలిమడుగు చేరుకున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఏనుగుల విన్యాసాలను తిలకిస్తూ తన చరవాణిలో బంధించారు. గజరాజులు, కృష్ణ, అభిమన్యులకు పవన్ కళ్యాణ్ ఆహారం అందించారు. ఎలిఫెంట్ క్యాంప్లో కుంకి ఏనుగుల ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పవన్ ఆసక్తిగా తిలకించి తన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నారు. ఏనుగులు వరుసగా గీంకరిస్తూ పవన్కు సెల్యూట్ చేశాయి. వివిధ రకాల కలపను అడవిలో నుంచి ఎలా బయటకు తీసుకొస్తారో కుంకీలతో చేసి చూపించారు. కుంకి ఏనుగులకు పవన్ ఆహారాన్ని అందించారు. వాటి సంరక్షణ చూసే మావటీలతో ఫోటో తీసుకొని 50,000 రూపాయలు బహుమతి అందించారు. మదపుట ఏనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకమైన మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణచివేస్తారనేది మావటీలు పవన్కు చూపించారు. ఈ సందర్భంగా మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ను పట్టుకొని పవన్ ఆసక్తిగా పరిశీలించారు. మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపు ఏనుగు, రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 1986లో దీన్ని పట్టుకొని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి 2005 నుండి ననియాల ఎలిఫెంట్ క్యాంపులో ఇది కుంకి ఏనుగుగా సేవలందించింది. అక్కడి నుండి ననియాల నుండి మన ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. రెస్క్యూ ఆపరేషన్లో ఇది చాలా బాగా పాల్గొంటుంది. రెండవ ఏనుగు వినాయక, ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము. 2002లో చిత్తూరు జిల్లా యాదగిరి దగ్గర బంధించబడింది. ననియాల ఎలిఫెంట్ క్యాంపులో కుంకి ఏనుగుగా ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది. ఇప్పుడు ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చింది. తర్వాత మూడవ ఏనుగు రంజన్, దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక పిలుస్తారు. ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిమడుకు తీసుకొని రావడం జరిగింది. నాలుగవ ఏనుగు కృష్ణ, దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు. ఇది మన ముసలిమడుగు క్యాంపులో చాలా యాక్టివ్గా ఉండే ఏనుగు, ఫ్రెండ్లీ ఏనుగు. పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని చూపించే. తర్వాత మన 5వ ఏనుగు అభిమన్యు, ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది. మన అభిమన్యు, కృష్ణ ఏనుగును కలిసి మన ముసలిమడుగు ముద్దు బిడ్డలు అంటారు. ప్రతి ఏనుగు కూడా రోజుకి 200 నుంచి 300 కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది. తర్వాత మన చివరిగా దేవా, ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు. క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రి వారి కోసం బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. ఘనంగా కార్తీక మాసం 3వ సోమవారం, శివాలయాలకు పోటెత్తిన భక్తులు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతలపై మంత్రి నారా లోకేష్ అసహనం. సీనియర్ ఎమ్మెల్యేలు అవగాహన కల్పించాలని సూచన. శ్రీ ఫైబర్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.